పార్టీకి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులు నెలకొన్న రాజకీయ స్థితులను బట్టి కేసీఆర్ ఏదైతే బలంగా కోరుకున్నారో నేషనల్ పాలిటిక్స్లో రాణిస్తాను అని, అది జరిగే పరిస్థితి ఉందా? మీ అంచనా ఏంటి, మీ వ్యూ ఏంటి? ఇప్పుడు మన దేశంలో ప్రాంతీయ పార్టీలు ఏ రాష్ట్రంలో అధికారానికి వచ్చినా లేదా ఏ రాష్ట్రంలో ఏర్పడినప్పటికీ అవి ఎక్కడ ఇంతవరకు జాతీయ పార్టీలుగా మారి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి ఉదాహరణలు లేవు. కానీ కేసీఆర్ గారు నేను ఆ చరిత్రను మార్చేస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలికి ఆయన కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు తెలంగాణలోనే టిఆర్ఎస్ బిఆర్ఎస్ దీనికి సంబంధించినటువంటి అసలు పోటీ చేసేటువంటి అభ్యర్థుల కోసమే వెతుకుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. పార్టీ ఉంటుందా అంటే ఉంటుంది, పార్టీ లేకుండా ఏముండదు. దానికి సంపాదించుకున్నటువంటి భవనాలు ఉన్నాయి, లేదా కొంతమంది కొత్తగా అదృష్టాన్ని పరీక్షించుకుందామని చూసేటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రతి పార్టీలోనూ వస్తూ ఉంటారు. అవకాశాలు రానటువంటి వాళ్ళు, ప్రయోగించి చూసుకుందాం అనేటువంటి వాళ్ళు, నియో రిచ్ ముఖ్యంగా ఒక పార్టీలో ఒక ప్రయోగం చేసి ఆ ప్రయోగాన్ని చూపించి మరొక పార్టీలో చేరడానికి అవకాశాలు తీసుకునేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. అందువల్ల ఇవాళ బీఆర్ఎస్ దుస్థితిని చూస్తే అది అధికారంలో ఉండగానే కర్ణాటకలో ఏమి చేయలేకపోయింది అనేటువంటి అందరికీ తెలిసినటువంటి ఒక వాస్తవం. అందువలన అధికారం పోయిన తర్వాత కేసీఆర్ చుట్టూతా ఇక్కడ ఆయనతో లబ్ధి పొందినటువంటి వాళ్లే ఒక్కొక్కళ్ళు దూరం అవుతున్నప్పుడు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎవరో వచ్చి కేసీఆర్ చూసి ఆయన నాయకత్వాన్ని మోయడానికి సిద్ధపడతారనుకుంటే అది పగటి కళ తప్ప మరొకటి కాదు. వాస్తవానికి అది జరిగేటువంటిది కాదు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీని ఎట్లా నిలబెట్టుకోవడం అనేటువంటిది బీఆర్ఎస్ నాయకత్వం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. రేపు లోక్సభ ఎన్నికలు లేదా ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో ఇప్పుడున్నటువంటి 38 మంది సభ్యుల్లో ఆ 8 మంది అయినా మిగులుతారా లేదా ఇంకా తగ్గిపోతారా అనేటువంటిది ఆ పార్టీ ముందున్నటువంటి ప్రధానమైన సవాలు అనేది నాకు. కానీ కోటేశ్వర గారు కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్ళాలని అందులో భాగంగా ఆయన కొన్ని పర్యటనలు కూడా చేశారు. చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెన్స్గా వెళ్ళి మాట్లాడడం కానీ లేదంటేనేమో ఆ పార్టీ నేతలతో భేటీ చర్చించడం కానీ జరిగింది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, లేదంటే ప్రజానాన్ని అంచనా వేయలేకపోయారంటారా? ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా తుపాకి రాముడు అనేటువంటి పదజాలాన్ని కూడా ఉపయోగించారు మిగతా వాళ్ళ గురించి. అదేవిధంగా కేసీఆర్ నేను జాతీయ రాజకీయాల్లో నేను చక్రం తిప్పుతానని చెప్పేసి తుపాకి రాముడు మాట్లాడేది తప్ప మరొకటి కాదు వాస్తవం. అందువలన అది చివరికి ఏ విధమైన బలమైనటువంటి పార్టీ వరుసన అధికారానికి వస్తా ఉంది. మరి ఇతర రాష్ట్రాలకి అది విస్తరించేటువంటి పరిస్థితి లేదు. అందుకని ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి పరిమితుల్ని ఎవరైనా అర్థం చేసుకోవాలి. లేకపోయేట్లయితే వాళ్ళు చెప్పేటువంటి మాటలు తుపాకీ రాముడు మాటలు లాగానే ఉంటాయి. కేసీఆర్ గారి పరిస్థితి అట్లాగే ఉందనేది నా అభిప్రాయం. రైట్. కాంగ్రెస్ నేత కటకం మృత్యుంజయ గారు, మీకేమనిపిస్తుంది? మీ పార్టీకి ఒక ఆల్టర్నేటివ్ శక్తి అవుతాడేమని మీరు భావించారా?